మాచర్ల మేటర్ వెనుక ఏం జరిగింది? ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వ్యవహారం ఇన్నాళ్లు ఎందుకు వెలుగు చూడలేదు? ప్రిసైడింగ్ ఆఫీసర్ పిన్నెల్లి పేరు లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు అంటూ కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? భయపడ్డారా లేక ప్రలోభాలు పనిచేశాయా? ఆ వ్యవహారం మీద ఈసీ వర్గాలు ఏమంటున్నాయి? ప్రత్యర్థి టీడీపీ ఎందుకు పసిగట్టలేకపోయింది? మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. స్వయంగా ఓ ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలు నేలకేసి కొట్టడం చూసి నివ్వెరపోతున్నారు జనం. ఇదే సందర్భంలో మిస్టరీగా మారిన కొన్ని అంశాల మీద కూడా చర్చ జరుగుతోందట. ఈ నెల 13న ఘటన జరిగితే 21వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పని చేశారన్న సంగతిని ఎందుకు బయట పెట్టలేదన్నది $1 మిలియన్ క్వశ్చన్ అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా 70% పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ లోపలే కాకుండా గొడవలను కంట్రోల్ చేయడానికి బయట కూడా సీసీ కెమెరాలు పెట్టారు. అంతకు మించి మాచర్ల సమస్యాత్మక సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ 100% పోలింగ్ బూతులు సీసీ కెమెరా నిఘాలో ఉన్నాయి. అయినా సరే ఎమ్మెల్యే పిన్నెల్లే స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేశారన్న విషయం ఆలస్యంగా బయటకు రావడాన్ని అనుమానపు కోణంలో చూస్తున్నారట ఎక్కువ మంది. అసలు ఈ ఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎందుకు చెప్పలేదు? పైగా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని ఎందుకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు? సదరు పోలింగ్ సిబ్బంది లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రలోభాలకు లోనయ్యారా లేదా వాళ్ళని ఎవరైనా భయపెట్టారా అన్న ప్రశ్నల చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అలాగే ఈవీఎంలను ధ్వంసం చేశారన్న సమాచారం ఉన్నప్పుడు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను సీఈఓ కార్యాలయ వర్గాలు ఎందుకు పరిశీలించలేదు అన్నది కూడా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు ధ్వంసమైన ఘటనలు 9 చోట్ల జరిగాయి. వీటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ చూడడం సీఈఓ కార్యాలయానికి ఏమంత పెద్ద విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కెమెరాలను, సీసీటీవీల ఫుటేజ్ను సీఈఓ కార్యాలయం నుంచే పరిశీలించారు. గొడవలు జరిగిన చోటుకి సీఈఓ కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు, సూచనలు వెళ్లాయి. కానీ ఈ పోలింగ్ స్టేషన్లలోని విజువల్స్ను అలా ఎందుకు చూడలేదు? ఒకవేళ చూసినా సైలెంట్ అయ్యారా అన్న అనుమానాలు వస్తున్నాయట ఈ వ్యవహారాన్ని విశ్లేషిస్తున్న వారికి. ఓవైపు ఎన్నికల సంఘం, మరోవైపు పోలీసులు తమకు సహకరించలేదని, ప్రత్యర్థి పార్టీలకు సహకరించారని వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో ఈ తరహా ఘటనలు, అందులోనూ స్వయంగా ఓ ఎమ్మెల్యే విధ్వంసానికి పాల్పడిన ఘటనను ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎవరికుందన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న తాజా చర్చ. సిట్ దర్యాప్తు లేకుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చేది కాదేమో అన్న అనుమానాలు సైతం ఉన్నాయంటున్నారు. దీంతో అసలు ఎన్నికల నిర్వహణ కరెక్ట్గా జరిగిందా లేదా అంటూ ఎన్నికల సంఘాన్ని అనుమానంగా చూసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అయితే ప్రతి అంశాన్ని బయట పెట్టేస్తే దర్యాప్తు దెబ్బతింటుందని, అలాగే ఇది మరింత అల్లర్లకు దారితీసే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలనేది ఈసీ వర్గాల వాదనగా తెలిసిందే. ఘటన జరిగిన మర్నాడే దీనిపై విచారణ కోసం సీసీ ఫుటేజ్ను జిల్లా కలెక్టర్లు, పోలీసులకు అందజేశారని, ఈలోగా జిల్లా ఎస్పీ, కలెక్టర్, క్షేత్రస్థాయి అధికారులపై వేటు పట్టంతో విషయం వెలుగులోకి రావడానికి జాప్యం జరుగుండొచ్చని అంటున్నారు. ఈ ఫుటేజ్ వెలుగులోకి రాకముందే, అంటే ఈ నెల 20వ తేదీన పిన్నెల్లిని A1 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారని, అది కూడా కఠినమైన సెక్షన్లే పెట్టారన్న సంగతిని గమనించాలన్నది ఈసీ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? పిన్నెల్లి పేరుని దాచి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారో చూడాల్సి ఉందంటున్నాయి ఈసీ వర్గాలు. ఇలాంటి వాదనలు ఎన్నున్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న వాదనకు మాచర్ల ఘటన మరింత బలం చేకూర్చేలా ఉందన్న వాదన బలపడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే, సంఘటన జరిగి ఇన్నాళ్లైనా తెలుగుదేశం నేతలకు కూడా ఈ విషయం తెలియకపోవడం, వాళ్లు కూడా ఇప్పటివరకు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ వాదన మరో విధంగా ఉంది. స్థానిక టీడీపీ నేతలను కూడా పిన్నెల్లి అనుచరులు బెదిరించారని, దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని తాము పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయామన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.